ఇంతకాలం స్తబ్దతగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. 10 ఏళ్ల పాటు పవర్ను కాపాడుకోవాలని కాంగ్రెస్, పోగొట్టుకున్న పట్టును మళ్లీ సాధించాలని బీఆర్ఎస్, ఇలా రెండు పార్టీలు తమ పొలిటికల్ యాక్టివిటీస్ను స్పీడప్ చేశాయి. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుంటే, సుస్థిరమైన పాలన అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ తన ప్రణాళికలను ఫిక్స్ చేసింది. తాజాగా ప్రతిపక్ష నేత కేసీఆర్ జగిత్యాల సభలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు విసరడంతో రెండు పార్టీల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగులు వేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అంతర్గత ఆదేశాలు ఇచ్చింది. నియోజకవర్గాల్లో అలర్ట్. అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, సమన్వయకర్తలంతా ప్రభుత్వంపై విమర్శలు రాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గాంధీ భవన్ నుంచి ఆయా నేతలకు సంకేతాలు వెళ్లాయి. ఇన్ఛార్జ్ మంత్రులతో కలిసి ప్రభుత్వంపై డ్యామేజ్ జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ వర్గాలు వివరించాయి. ప్రతిపక్ష నేతలకు విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాల్సిన నేతలకు ఆదేశాలిచ్చాయి. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూనే ప్రతిపక్ష పార్టీల యాక్టివిటీస్ను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించాయి. అంతేకాక నియోజకవర్గాల్లోని టీమ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితులను నివేదిక రూపంలో గాంధీ భవన్కు చేరవేయాలని కోరాయి. సమన్వయంలో ఎలాంటి లోపాలు రానియకూడదని, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని పవర్లో ఉంచేందుకు నేతలంతా సమన్వయంతో సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ నొక్కి చెప్పింది. సుదీర్ఘ విరామం తర్వాత ప్రతిపక్ష నేత జనం మధ్యకు రావడం అధికార పక్షంలో కాస్త అలర్ట్ను తీసుకొచ్చింది. ఇక నుంచి నిత్యం ప్రభుత్వ తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రతిపక్ష నేతతో పాటు ఆ పార్టీ లీడర్స్ బహిరంగంగా ప్రకటించారు. కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విమర్శనాస్త్రాలతో ప్రభుత్వంపై దాడిని మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు బీఆర్ఎస్ కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రిపరేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ చేసే విమర్శలకు ప్రజల్లో తాము సన్నగిల్లకుండా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపక్షం ఇచ్చే పిలుపులు ప్రజల్లోకి బలంగా వెళ్లకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ తన యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడే తిప్పికొట్టాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు కౌంటర్గా వాస్తవాలను, గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచాలని పార్టీ సూచించింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో అలసత్వం ప్రదర్శించవద్దని పార్టీ నొక్కి చెప్పింది. అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలులో లోపాలుంటే వెంటనే సరిదిద్ది ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వకూడదని కోరింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉన్నట్లుగా పార్టీ గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ దిశగా పార్టీ సోషల్ మీడియా వింగ్స్ పనిచేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే చేసిన మంచిని 10 ఎక్కువగా ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో పాటు గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు, పథకాల అమలు, అభివృద్ధి పనులను జనాల్లోకి తీసుకెళ్లాలని కోరింది. మరోవైపు త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా స్థానిక క్యాడర్ ముందస్తుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ పలు సూచనలు చేసింది.